కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఎందుకు ఓడిపోయింది? ఒక్క సీటే కదా, పోతే పోయిందిలే అని నేతలు లైట్ తీసుకున్నారా? లేక ప్రత్యర్థి ఎత్తుగడలను పసిగట్టలేకపోయారా? అది ఇది కాకుండా ఇప్పుడు ఎగిరెగిరి దంచి గెలిపిస్తే ఎవరికో పేరు వెళ్ళిపోతుంది, ఆ మాత్రం దానికి మనం చించుకోవడం ఎందుకు అని కొందరు పనిచేయడమే మానేశారా? అసలు లోపం ఎక్కడుంది? కనీసం ఇప్పటికైనా అధికార పార్టీలో సమీక్ష మొదలైందా? కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఓడిపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగుతున్నాయట. అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. అధికారంలో ఉన్నాం, అన్నీ చేస్తున్నామని చెబుతున్నా పట్టభద్రులు ఎందుకు పట్టించుకోలేదు? అధికారంలోకి వచ్చాక టీచర్స్ కు నెల నెలా ఫస్ట్కే జీతాలిస్తున్నాం, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఇచ్చాం, అయినా సరే ఏ వర్గం మనల్ని ఎందుకు ఓన్ చేసుకోలేదంటూ అంతర్మథనం మొదలైందట పార్టీ పెద్దల్లో. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎమ్మెల్సీ సీటు ఓటమి మీదే హాట్ చర్చ జరిగినట్టు తెలిసింది. ఇందులో ఎవరి వాదనలు వారు చెప్పినా ఓవరాల్ గా సమన్వయ లోపంపైనే ఎక్కువగా మాట్లాడుకున్నారట. అవతల బీజేపీ అంత సీరియస్ గా తీసుకుని పనిచేస్తే మనోళ్లు మాత్రం వెరీ లైట్ అన్నట్టుగా ఉన్నారని, పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును కూడా గెలవలేకపోయామని క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. అధికార పార్టీకి అన్ని రకాల హంగులున్నా ఎన్నికల వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయామన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉందట. అసలు పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను జిల్లా నేతలకు అప్పగించారు. ఆ విషయంలో కూడా సరైన వ్యూహం వర్కౌట్ చేయలేదు అన్న అభిప్రాయం కేబినెట్ మీటింగ్ లో వ్యక్తమైనట్టు తెలిసింది. పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో కూడా కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారన్నది ఓపెన్ టాక్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇదే అభిప్రాయం పార్టీలో ఉంది. కానీ అందుకు అనుగుణంగా పావులు కదపలేదన్నది కాంగ్రెస్ ముఖ్యుల మాట. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి బలపడాలని ఏ పార్టీ కోరుకోదు. ఆ పరంగా ఎవరి వ్యూహాలు వారికుంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి సీఎం అయినందున సహజంగానే ప్రతిపక్షాల మధ్య అవగాహన కుదిరితే కుదిరి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి రేవంత్ ని బలోపేతం చేయాలని అనుకోరు కదా. అంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తే దాన్ని మనం ఎలా కౌంటర్ చేయాలన్న వ్యూహమే లేకపోవడం వల్ల నష్టం జరిగిందన్న చర్చ ఉందట కాంగ్రెస్ లో. అసలు అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని జిల్లా నేతలకు అప్పగించడం ఏంటన్న ప్రశ్న కూడా ఇప్పుడు వస్తుందట. పీసీసీ అధ్యక్షుడు సీఎం జిల్లా వాళ్ళని నమ్మి వాళ్లకు ఎంపిక బాధ్యత ఇవ్వడం కరెక్టా అన్న ప్రశ్న వస్తుందట. ఇది పార్టీ లైన్లో సరైన నిర్ణయమే కావచ్చు గాని ఓటమితో వచ్చే నెగిటివ్ అంతా పార్టీ ప్రభుత్వమే మోయాల్సొస్తుందని అంటున్నారు. ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదనడానికి పోలింగ్ కు ముందు సీఎంతో సభలు పెట్టించడమే ఉదాహరణ అంటున్నారు. ఇదే ప్రయత్నం ఇంకాస్త ముందు చేసి ఉంటే మరింత కలిసి వచ్చేదన్న అభిప్రాయం ఉందట పార్టీలో. కాంగ్రెస్ నేతలు చేసిన నాన్ సీరియస్ ప్రయత్నంతో బీజేపీకి అదనపు బలం వచ్చిందన్నది ఓపెన్ టాక్. కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కూడా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని రాజకీయాల్ని నడపడం లేదన్న చర్చ జరుగుతుంది. కేబినెట్ మీటింగ్ లో కూడా పొంచి ఉన్న రాజకీయ ప్రమాదాన్ని గుర్తించి అడుగులు వేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రులు. కాంగ్రెస్ లీడర్స్ ఏం మారుతారు, ఎలాంటి ఎత్తుకడలు వేస్తారన్నది చూడాలి.